సచివాలయ ఉద్యోగులకి మరొక షాక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో గ్రామ వాలంటీర్లని సచివాలయ ఉద్యోగుల్ని వేధించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది జాగ్రత్తగా చాప కింద నీరులో కాదు, బహిరంగంగానే అమలు చేస్తూ ఉన్నారు. తాజాగా మరొక కీలకమైనటువంటి అంశం అంటే ఏంటయ్యా అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అవి ఒక కొలిక్కి వచ్చేటటువంటి సందర్భంలో మరొక అడ్డుపుల్ల పడింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాళ్ళ బదిలీల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయాలని చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించిన ఖాళీల ఆధారంగా సచివాలయాల ఉద్యోగుల బదిలీ జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సుమారు 10,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 612 సచివాలయాలు ఉంటే 4,940 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలో 691 సచివాలయాలు ఉంటే 5,562 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క తిరుపతి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే మెరిట్ సీనియారిటీ ఆధారంగానే బదిలీలు జరుగుతాయని చెప్పి ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైనా ఆరోపణలు ఉన్నా వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో మమేకమై ఉన్నారన్నా సరే, లేదా తమ సొంత ప్రాంతాలకు వెళ్ళాలన్నా అందుకు అంగీకరించబోమని చెప్పింది ప్రభుత్వం.